జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో బీసీ బిడ్డ ఎడ్ల లక్ష్మీ లింగయ్య తనను సర్పంచ్గా గెలిపించండి అంటూ గ్రామ ప్రజలను అభ్యర్థించారు. తన గుర్తు ఉంగరం గుర్తును తనని గెలిపిస్తే గ్రామానికి అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తానని, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అనంతరం తన కుమారుడు ఎడ్ల మహేష్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. తనతో పాటు గ్రామ ప్రజలు, వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తనతో పాటు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు. అందుబాటులో ఉంటుంది, ఏ విధమైన తొందరగా చెప్తే హెల్ప్ చేస్తుంది. అందుకనే మేము ఉంగరం గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నాం. మాకు కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఖచ్చితంగా వచ్చిన తర్వాత మా కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు వర్షం కొట్టినప్పుడు వరద నీరు వస్తున్నది, అది ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి అసలు ప్రాబ్లం ఏంటిది అని అడగట్లేదు. ఇప్పుడైతే మేము వార్డ్ నెంబర్గా నిల్చున్నాం. మా కాలనీ తరఫున, మా కులం తరఫున అందరూ మా 7వ వార్డు గవర్న గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలిపిద్దాం. గ్రామాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా పేరు ఎడ్ల మహేష్. మా అమ్మను ఉంగరం గుర్తు మీద నిలబెడతా. ఎందుకంటే ఇక్కడ బీసీ మహిళ వచ్చింది. గ్రామంలోని సమస్యలు ఉన్నవి, వాటిని తూచా తప్పకుండా పరిష్కరిస్తా. త్రాగునీరు కావచ్చు, శుద్ధమైన నీరు కావచ్చు, ఇంకా ఉంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీటిని కంప్లీట్గా వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మన మండలంలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దగలని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలలో ముందుండి. నా పేరు ఎడ్ల మహేష్. మా అమ్మను ఉంగరం గుర్తు మీద నిలబెడతా. ఎందుకంటే ఇక్కడ బీసీ మహిళ వచ్చింది. గ్రామంలోని సమస్యలు ఉన్నవి, వాటిని తూచా తప్పకుండా పరిష్కరిస్తా. త్రాగునీరు కావచ్చు, శుద్ధమైన నీరు కావచ్చు, ఇంకా ఉంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీటిని కంప్లీట్గా వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మన మండలంలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దగలని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలలో ముందుండి వాళ్ళ సమస్యల గ్రామ సర్పంచ్గా బరిలోకి దిగింది కాబట్టి మనం భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లా గౌను గుర్తుకు ఓటేసి గెలిపించాలని.